మినిమమ్ పర్సెంటేజ్ ఇంతుంటేనే స్టూడెంట్ ఎలిజిబుల్ అని పర్టిక్యులర్ హ్మ్. లైన్ ఏమైనా ఉందా? సో, అంటే మీరన్నట్టుగా మినిమమ్ ఇంతుంటేనే అప్లై చేయాలని లేదు. బట్ ఏంటంటే యాస్ వి సీ మోర్ హై క్వాలిటీ స్టూడెంట్స్ అండ్ హై మెరిట్ స్టూడెంట్స్ అంటే ఎక్కువ మంచి మార్క్స్ ఉంటే బెటర్. అంటే ఇంతుంటేనే అప్లై చేయాలని లేదు. సో, బట్ ఏంటంటే వి సీ మోర్ మార్క్స్ అంటే 80 అబోవ్, 90 అబోవ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఎక్కువ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఎలిజిబిలిటీ ఆల్సో సో వి సీ యాస్ 12థ్‌లో ఓన్లీ మేము మ్యాథమెటిక్స్ చూస్తాం. హుహు. లేదా బయాలజీ ప్లస్ ఫిజిక్స్ కాంబినేషన్ చూస్తాం. సో, అంటే మనం చెప్పాలంటే మన దగ్గర ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారు, బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే ఎంఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారు. సో, వీళ్ళందరూ కూడా బీటెక్ అప్లై చేయొచ్చు. సో, అంటే ఈవెన్ కామర్స్ వాళ్ళు కూడా బీటెక్ అయినా అప్లై చేయొచ్చనమాట. అంటే ఎందుకంటే దే హావ్ మ్యాథమెటిక్స్. సో, ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ సరిపోతుంది +2లో. అలాగే లేదా బయాలజీ లేదా బయాలజీ ప్లస్ ఫిజిక్స్ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఓకే. వాళ్ళు ఎలిజిబుల్ యాహ్! దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. మన ఆంధ్ర, తెలంగాణ అంటే తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ మీ యూనివర్సిటీకొస్తూనే ఉన్నారు. సో, వాళ్ళ లివింగ్ ఎలా ఉంది? హౌ కంఫర్టబుల్ దే ఆర్? సో, యాహ్! యాస్ ఐయామ్ ఫ్రమ్ ఆంధ్ర. సో, వి హావ్ వెరీ గుడ్ స్టూడెంట్స్. లక్షలో చాలా మంది తెలుగు వాళ్ళున్నారు. సో, లాస్ట్ ఇయర్ 2025లో చూసుకుంటే 10% ఆఫ్ ద క్లాస్ అంటే టోటల్ ఇంటేక్‌లో 10% వి హావ్ తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్ అనమాట. ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ వి హావ్ వెరీ గుడ్ స్టూడెంట్స్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ విశాఖపట్నం, ఫ్రమ్ విజయవాడ, ఫ్రమ్ ఈవెన్ తిరుపతి ఆల్సో వి హావ్ స్టూడెంట్స్. సో, యాహ్! ఇట్స్ ఎ వెరీ గుడ్ కల్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళకేంటంటే ఎలాగో ఇక్కడే ఉన్నారు. ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ వరకు, ఇంటర్ వరకు ఇక్కడే చదివి. సో, యూ కెన్ ఎక్స్‌ప్లోర్. అంటే ఓకే. ఇక్కడే ఉండి సౌత్ ఇండియా కల్చర్ ఎలాగో మీకు అర్థమవుతది. బట్ స్టిల్ ప్లక్ష లాంటి చోట వెళ్ళడం వల్ల మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ వెరీ గుడ్ డైవర్సిటీ. సో, అక్కడ కల్చర్ తెలుస్తుంది అక్కడ మీకు. అక్కడ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. సో, అంటే ఇక్కడ మనకి ఇక్కడే ఉండకపోవడం కాకుండా సో, దే కెన్ లెర్న్ మెనీ థింగ్స్ ఓవర్ దేర్. అంటే అసలు ఎలా ఉండాలి? ఒక లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, కల్చర్ నేర్చుకోవచ్చు. ఆ డైవర్సిటీ ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు అక్కడ మొత్తం. సో, ఏంటంటే దే కెన్ మీట్ మెనీ పీపుల్. అంటే ఇక్కడ ఓన్లీ తెలుగులో వాడకుండా సో, దే కెన్ మీట్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ ఆల్సో. ఓకే. సో, ఆ ఎక్స్‌పోజర్ అనేది ఖచ్చితంగా ఉంటదక్కడ. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల యూ కెన్ సర్వైవ్ ఎనీవేర్. సో, రేపొద్దున మీకు ఎక్కడికెళ్ళినా కూడా ఏ సిటీలో జాబ్ వచ్చినా కూడా యూ కెన్ బి వెరీ కాన్ఫిడెంట్ అండ్ కల్చరల్ మైండ్‌సెట్ అనేది చాలా చేంజ్ అవుతుందక్కడ. సో, విల్ లెర్న్ మెనీ థింగ్స్. సో, ఐ డెఫినైట్‌లీ ప్రిఫర్ అంటే ఇక్కడున్న వాళ్ళు బయటికెళ్ళడం ఇప్పుడు చూసారంటే ప్రతి స్టేట్‌లో ఉంటారు. సో, వి హావ్ డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఆల్సో. బట్ లక్షకి ఇప్పుడు ఏంటంటే నార్త్‌లో ఉంది కాబట్టి పంజాబ్. సో, యూ కెన్ ఎక్స్‌పీరియన్స్ ద నార్త్ కల్చర్. సో, యూ కెన్ లెర్న్ మెనీ పాజిటివ్ థింగ్స్ ఫ్రమ్ దేర్.